హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో శివకేశవులని భక్తి శ్రద్ధలతో పూజిస్తే సకల సౌఖ్యాలను పొందటంతో పాటుగా కైలాస ప్రాప్తి వరిస్తుందని నమ్మకం. అయితే మరికొద్ది రోజులలోనే పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసం అనేది ముగియబోతుంది. కార్తీక మాసంలో చేసే మరికొన్ని పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది. ఈ పరిహారాలకు ఖచ్చితంగా ఫలితం లభిస్తుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలను పాటించండి. ఖచ్చితంగా మీకు 100% ఫలితం వస్తుంది. కార్తీక మాసం ముగిసేలోపు కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదంతో మీ జీవితంలో భోగభాగ్యాలను పొందవచ్చు. రావి చెట్టుని ఎంతో పవిత్రంగా భావిస్తారు. రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు నివసిస్తారు. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే రావి చెట్టు కింద ఒక దీపాన్ని వెలిగించి రావి చెట్టుకు నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా అన్నీ కూడా తొలగిపోతాయి. సకల దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే మనలో అనేక మందిని ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు వెంటాడుతున్నాయి. కాబట్టి కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపాన్ని వెలిగించి ఉసిరి చెట్టుకు 5 ప్రదక్షిణాలు చేస్తే మీ ఇంటికి ఉన్న పేదరికం తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు ఆ ఈశ్వరుడు పార్వతీదేవి సమేతంగా శివాలయంలో ఉంటాడట. కాబట్టి కార్తీక మాసంలో శివాలయం వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం ముందర ఒక దీపాన్ని వెలిగించి ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటే ఆ ఈశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. శివాలయంలో అడుగుపెట్టిన తర్వాత ముందుగా గోపురానికి, ధ్వజస్తంభానికి నమస్కారం చేసి తర్వాత నందీశ్వరుడికి నమస్కారం చేసి పరమేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాలి. శివుడిని దర్శించుకొని బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు. ఇలా చేస్తే శివుడిని దర్శించుకున్న పుణ్య ఫలితము లభించదు. అలాగే ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయంలో ఉన్న గోపురాన్ని చూస్తూ మీ మనసులో ఒక కోరికని కోరుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 3 సార్లు జపిస్తే మీరు ఏది కోరుకున్నా సరే అది తప్పకుండా నెరవేరుతుంది. నవంబర్ 25వ తారీఖున చివరి కార్తీక సోమవారం వచ్చింది. అన్ని సోమవారాల కంటే చివరి కార్తీక సోమవారానికి చాలా విశిష్టత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివాలయానికి వెళ్ళి 365 వత్తుల దీపాన్ని వెలిగించాలి. అలాగే నదుల్లో దీపాలు వదిలితే మీ కుటుంబానికి సిరి సంపదలు సిద్ధిస్తాయి. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఈ చివరి కార్తీక సోమవారం నాడు ఇంట్లో పూజని చేసి ఉపవాసం ఉంటే మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఉసిరిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ కార్తీక మాసంలో ఉసిరి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ఉసిరి దీపాన్ని పెట్టేటప్పుడు నేల మీద ఉసిరికాయలు పెట్టకూడదు. ఒక తమలపాకు వేసి దాని మీద పసుపు కుంకుమలను వేసి దానిపైన మాత్రమే ఉసిరి దీపాన్ని వెలిగించాలి. కార్తీక మాసంలో ఉసిరి దీపాన్ని వెలిగించిన వారికి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఓం నమ శివాయ అనే మంత్రానికి ఎంతో గొప్ప శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఎలాంటి కష్టాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. శివుని యొక్క ఆశీర్వాదము లభిస్తుంది. శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకుంటే మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగిపోతుంది. త్వరలోనే మీరు ధనవంతులయ్యే అవకాశము ఉంటుంది. ఈ కార్తీక మాసంలో లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేస్తే మీ జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి మీ సంపద పెరుగుతుంది. అలాగే మీ పూజా మందిరంలో శివలింగం పెట్టుకుంటే మీ ఇంటికి డబ్బు పరంగా చాలా బాగా కలిసి వస్తుంది. ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళినప్పుడు శివాలయం నుంచి కొద్దిగా విభూతిని ఇంటికి తెచ్చుకొని విభూతిని ప్రతినిత్యము పెట్టుకుంటే ఆ ఈశ్వరుని యొక్క ఆశీర్వాదము ఖచ్చితంగా లభిస్తుంది. శివాలయంలో ఉండే శివలింగానికి గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోతాయి. జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడట.
ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తూర్పు ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ భర్త ఆదాయం పెరుగుతుంది. అదే పడమటి ముఖంగా దీపాన్ని వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి. ఉత్తర ముఖంగా దీపాన్ని వెలిగిస్తే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. దక్షిణ దిక్కుగా మాత్రం పొరపాటున కూడా దీపాన్ని మాత్రం అస్సలు వెలిగించకూడదు. కార్తీక మాసంలో స్త్రీలు తులసి పూజ చేసేటప్పుడు తులసి ముందర దీపం వెలిగించి తులసికి పసుపు, కుంకుమ, అక్షింతలను సమర్పించి నమస్కారం చేస్తే స్త్రీలకు ఐదవతనం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీ చేతుల మీదుగా గోవుకు ఆహారాన్ని తినిపించండి. మీ జీవితం ఎంతో అద్భుతంగా మారుతుంది. అఖండ రాజయోగము లభిస్తుంది. గోవుకు ఆహారాన్ని తినిపించడం వల్ల జన్మజన్మల పాపాలు నశించిపోయి సులభంగా దైవానుగ్రహం లభిస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు. ఆవు పాలతో శివుడికి అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రతినిత్యము సాయంత్రం సమయంలో తప్పనిసరిగా ఇంట్లో అలాగే గుమ్మం ముందర దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశించి ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు సమసిపోయి దేవుడి యొక్క ఆశీస్సులని పొందుతారు. కార్తీక మాసంలో నువ్వులని దానం చేస్తే సకల పాపాలు నశిస్తాయి. కార్తీక మాసంలో 2 సార్లు స్నానం చేసి తప్పకుండా దీపారాధన చేయాలి. ఏ ఇంట్లో అయితే ఉదయము సాయంత్రము దీపారాధన చేస్తారో ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం తప్పకుండా కలుగుతుంది. కార్తీక మాసంలో తప్పకుండా నది స్నానం చేయాలి. నది స్నానం చేయలేనటువంటి వారు నీటిలో గంగా జలాన్ని అది లేదంటే చిటికెడు పసుపుని వేసుకొని స్నానం చేయాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.